హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా క్వాంటి వీడియోస్ అనేవి చాలా పెడుతున్నాను కానీ ఇంకా చాలామంది సరిగ్గా చూడట్లేదు. రీసెంట్గా అప్లోడ్ చేసిన పైప్స్ అండ్ క్వశ్చన్స్ కానీ టైమ్ అండ్ వర్క్లో ఆల్టర్నేట్ చేస్తాం కానీ చాలా తక్కువ మంది చూశారు. సో మీకు నోటిఫికేషన్ అనేది రాలేదు. సో ఎందుకో తెలియదు కానీ చాలా మంది తక్కువ చూస్తున్నారు క్వాంట్స్ వీడియోస్ అనేవి. సో మీరు ఎంత ఎక్కువ చూస్తే నాకు అంత ఇంట్రెస్ట్ అనేది చేయడం వస్తుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. సో మీరు తక్కువ మంది చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ అనేది పోయి స్టాప్ చేయాలని అనిపిస్తుంది క్వాంట్ అనేది. సో అలా కాకుండా మీరు తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి, అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో అందరూ చూస్తే నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి ఉంటుంది. ఓకే, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనం మంచి షార్ట్ కట్స్ అనేవి చూద్దాం. సో క్వాంట్లో చాలా మంది వీక్గా ఉంటారు. సో 40 minutes టైం ఉన్నప్పటికీ చాలా మంది 15 sums 17 sums దగ్గరే ఆగిపోతారు, ఎక్కువ సమ్స్ అనేవి చేయలేరు. సో దానికి మెయిన్ రీజన్ కాన్సెప్ట్ రాకపోవడం, సింగిల్ బిట్స్ అవన్నీ పక్కన పెడితే క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేయకపోవడం. సో మీరు క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేస్తే కనుక సో చాలా టైం అనేది సేవ్ అవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ డెఫినెట్గా మీరు చేయగలుగుతారు. ఈ క్వాంట్ స్పీడ్ అనేది పెరగాలంటే మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే టేబుల్స్ చదవాలి. ఓకే, 20 టేబుల్స్ అనేవి చదవాలి, అలాగే స్క్వేర్స్ అనేవి ఒక 40 స్క్వేర్స్, అలాగే ఒక 20 క్యూబ్స్ అనేవి కనుక మీరు చదివి రెడీగా ఉంటే కనుక, అలాగే కొన్ని షార్ట్ కట్స్ అనేవి కూడా నేర్చుకుంటే డెఫినెట్గా మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డెఫినెట్గా క్వాంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ క్వాంట్ ఇంప్రూవ్ చేయడానికి మీరు స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే టేబుల్స్ అనేవి చదవాలి కదా. సో అది మీరు చదవాల్సిందే, నేను చెప్పేది ఏం కాదు. బట్ షార్ట్ కట్స్ అనేవి కొన్ని మీకు ఈ రోజు చెప్తాను. ఒక మంచి టాప్ షార్ట్ కట్స్ అనేవి ఒక 25 మ్యాక్స్ షార్ట్ కట్స్ దాకా ఈ వీడియోలో చూద్దాం. సో కొంచెం ఫాస్ట్గా చెప్తాను మీరు, ఎందుకంటే చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు వీడియో పాజ్ చేసుకుని ఎక్కడైనా కన్ఫ్యూజ్ వస్తే డెఫినెట్గా క్లియర్గా చూడండి. ఓకే, సో ఫస్ట్ స్క్వేర్ షార్ట్ కట్స్ అనేవి చూద్దాం. 41 to 50లో మధ్యలో ఉన్న నెంబర్ స్క్వేర్ రూట్ షార్ట్ కట్ అనేది. సో దీనికి చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 41 to 50కి ఒక బేస్ నెంబర్ ఉంటుంది, అది 15. అలాగే 50కు 60 అయితే 25, 60 నుండి 70 దాకా 35, 70 to 80 45, 80 to 90 55. ఈ బేస్ నెంబర్స్ అనేవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్తగా నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే మీకు షార్ట్ కట్స్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయి. సో 40 to 50 బేస్ నెంబర్ అంతా 15 కదా. ఇక్కడ 42 స్క్వేర్ కనుక్కోమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 15కి 2 అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ 42 బేస్ నెంబర్ 15 కాబట్టి ఈ 15కి 2 అనేది యాడ్ చేస్తే 17 అవుతుంది. సో ఈ 42కి 50 మామూలు 50కి ఇంకా ఎంత తక్కువ ఉంది, 50కి 42కి ఇంకా ఎంత తక్కువ ఉంది, 8 తక్కువ ఉంది కదా. సో ఆ 8 స్క్వేర్ అనేది వేయాలన్నమాట. 8 స్క్వేర్ అంతా 64. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 42కి బేస్ నెంబర్ 15 కాబట్టి ఈ 15కి ఈ 2 అనేది యాడ్ చేసి 17 అనేది స్టార్టింగ్లో వేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది 50కి ఎంత తక్కువగా ఉంది, 8 తక్కువగా ఉంది కాబట్టి ఆ 8 స్క్వేర్ అనేది వేస్తాం. సో మీకు 50కి ఎంత తక్కువగా ఉన్నదని కన్ఫ్యూజన్గా ఉంటే 10కి ఎంత తక్కువగా ఉన్నదన్నా సరే తీసుకోవచ్చు. సో 10 - 2 8 కదా, 8 స్క్వేర్ అనేది 64 అవుతుంది. సో అదే విధంగా సో 49, సో 49 ఉంది సేమ్ అంతే. 15 బేస్ నెంబర్ కాబట్టి 15కి 9 యాడ్ చేస్తాం. 9 యాడ్ చేస్తే ఎంత 24 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎంత తక్కువ ఉంది, 50కి 1 తక్కువ ఉంది, ఆ 1 స్క్వేర్ అనేది వేసుకోవాలి. సో 4 డిజిట్ కాబట్టి 01 అనేది వేసుకోవాలి. ఓకే, లేదా 10కి ఎంత తక్కువ ఉంది 1 అంటే 1 స్క్వేర్. సో 2401 అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా సో జస్ట్ ఏమీ లేదు, ఇచ్చిన నెంబర్కి బేస్ నెంబర్ అనేది ఇక్కడ చెప్పాను కదా. సో 40 to 50 బేస్ నెంబర్ ఏదైనా సరే 15 కాబట్టి ఈ 15కి ఇక్కడ ఉన్న నెంబర్ యాడ్ చేస్తాం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఇది ఎంత తక్కువ ఉంది, 10కి 8 తక్కువ ఉంది, ఆ 8 స్క్వేర్ అనేది పక్కన వేసుకుంటాం. ఓకే, సో సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ కూడా వస్తుంది, కాదంటే చిన్న మార్పులు అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి. సో దేనికి బేస్ నెంబర్ అనేది 25 కదా, 50 to 60. సో 25కి 3 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత 28. ఓకే, 25 + 3, 25కి నెంబర్ యాడ్ చేస్తాం సేమ్ పైలాగే. సో ఇందాక ఏం చేసాం, 50కి ఎంత తక్కువ ఉందో చూసి, అంటే 3 ఉంటే ఇక్కడ 7 స్క్వేర్ వేసుకున్నాం, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎంత ఉందో ఆ స్క్వేర్ నెంబర్ అనేది వేయాలి. అంటే 3 స్క్వేర్ వచ్చి 09. ఓకే, అర్థమైంది కదా. సో 553 వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే బేస్ నెంబర్ చూసుకోవాలి. 50 to 60 బేస్ నెంబర్ 25. సో 25కి 3 అనేది యాడ్ చేయాలి, అలాగే 3 స్క్వేర్ అనేది 09 డైరెక్ట్గా వేసేస్తాం అంటే. ఓకే, సో చాలా సింపుల్ 50 to 60 స్క్వేర్ అనేది. సో 25 బేస్ నెంబర్ 25 + 2 27, అలాగే 2 స్క్వేర్ అనేది 04. ఓకే, సో రెండు నెంబర్లు అనేది 16 అనేది వచ్చింది అనుకో, డైరెక్ట్గా 16 వేసేయచ్చు. బట్ ఇలా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 04 అనేది వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 60 to 70 బేస్ నెంబర్ ఎంత 35. సో సేమ్ ఇందాకట్లాగే 35 + 3 అనేది ఎంత 38. సో జనరల్గా మనం ఇందాక ఏం చేసాం, ఫస్ట్ స్టెప్లో అయితే 7 స్క్వేర్ 49 వేసాం, నెక్స్ట్ అయితే 09 డైరెక్ట్గా వేస్తాం. బట్ ఇక్కడ ఏం చేయాలంటే 50కి ఇది ఎంత తక్కువగా ఉందని చూసుకోవాలి. సో అంటే 13
ఎక్స్ట్రా ఉంది కదా, సో 50కి ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకుని ఆ 13 స్క్వేర్ అనేది వేయాలి. సో 13 స్క్వేర్ అంటే ఇందాక దాకా మనకి సో చూడండి 04 అంటే ఓన్లీ 2 డిజిట్ కానీ సింగిల్ డిజిట్ కానీ వస్తే ఇక్కడ డైరెక్ట్ గా వేసుకుంటాం. సో 4 వస్తే ఇక్కడ 4 వేస్తాం, 04 అని వేసుకున్నాం. అదే 16 అని వస్తే 16 అని వేసేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ 13 స్క్వేర్ వచ్చింది అంటే 3 డిజిట్స్ వచ్చినాయి కదా. సో 3 డిజిట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 169 ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 6 9 6 9 3. ఓకే, సో 3969 అనేది 63 యొక్క స్క్వేర్ అనమాట. ఓకే, సో ఏమీ లేదు, జస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే ప్రతి దానికి ఒక బేస్ నెంబర్ ఉంటుంది. 60 to 70 అనేది 35 బేస్ నెంబర్ కాబట్టి 35కి ఇక్కడ చివరిలో ఉన్న నెంబర్ అనేది యాడ్ చేయాలి. సో 35 + 3 38 అనేది వచ్చింది. సో 50కి ఇది ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి. 50కి ఇది 13 ఎక్కువ ఉంది కాబట్టి 13 స్క్వేర్ అనేది వేసుకోవాలి. సో జనరల్ గా ఇక్కడ చిన్న నెంబర్ వచ్చింది 3, ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, 3 స్క్వేర్ 09 అని డైరెక్ట్ గా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి 169 అనేది సో కింద అనేది వేసుకోవాలన్నమాట. వేసుకుని దీనికి యాడ్ చేస్తే 39 69 అనేది 63 స్క్వేర్. ఓకే, సో సేమ్ అలాగే 70 to 80కి బేస్ నెంబర్ అనేది ఎంత 45 కదా. సో 45కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 47 అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 50కి ఎంత తక్కువ ఉందో చూసుకోవాలి కదా. సో 2 సో 22 అనేది 50కి ఎక్కువగా ఉంది. సో 72 అనేది 50కి కన్నా ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి, లేదా 72 - 50 అనేది చేయాలి. సో ఈ 22 స్క్వేర్ అనేది వేసుకోవాలి. సో సేమ్ ఇందాకట్లాగే 3 డిజిట్స్ వస్తుంది కాబట్టి 484 అనేది ఇక్కడ వేసుకుంటే 4 8 1 5. ఓకే, సో 5184 అనేది 72 యొక్క స్క్వేర్. ఓకే, సో ఏమీ లేదు, జాగ్రత్తగా చూడండి. సో 70 to 80 అనేది 45 బేస్ నెంబర్. సో బేస్ నెంబర్ కి ఇక్కడ ఎంత ఉందో అంటే యాడ్ చేయాలి 47. సో 45 + 2 47. నెక్స్ట్ 50లోని మైనస్ చేస్తే 22 వచ్చింది కదా. ఈ 22 స్క్వేర్ అనేది 484 వేసుకుంటే సో జస్ట్ 3 డిజిట్స్ కాబట్టి కింద వేసుకోవాల్సి ఉంటుంది. 484 యాడ్ చేస్తే 5184 అనేది 72 యొక్క స్క్వేర్. ఓకే, సో సేమ్ అంతా ఒకటే ప్రాసెస్. చిన్నగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఈ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 80 to 90 కోడ్ వచ్చి 55 కదా. సో 80 to 90 కోడ్ వచ్చి 55 కాబట్టి 55 అనేది కోడ్. సో 84కి చూసుకుందాం. సో 55కి 4 కలిపితే అంత 59. ఓకే, సో 55 + 4 59. నెక్స్ట్ 50 కన్నా ఇది ఎంత ఎక్కువగా ఉంది 4, 8 లో 5 తీస్తే 3, 34 అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి 34 స్క్వేర్ అనేది వేసుకోవాలి. సో ఇందాక స్క్వేర్ అనేది 3 డిజిట్స్ వచ్చినాయి. సో డైరెక్ట్ గా మీకు 2 డిజిట్స్ వస్తే సపోజ్ ఇక్కడ 3 వచ్చింది అనుకోండి 09 అని మనకి డైరెక్ట్ గా వేసేస్తాం. లేదు ఇందాకట్లా 169 వస్తే 169 వచ్చి ఇక్కడ ఇలా యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ 34 స్క్వేర్ అనేది 1146 అంటే 4 డిజిట్స్ అనేవి వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ నుండి వేసుకోవాలి 1156. 34 స్క్వేర్ అంతా 1156. ఓకే, 6 5 9 + 1 10 1 5 6 7. సో 7056 అనేది 84 యొక్క స్క్వేర్. సో మీరు అలా స్క్వేర్ రూట్ లో స్క్వేర్ షార్ట్ కట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మీకు కొన్ని బేసిక్స్ అనేవి ఐడియా ఉండాలి. ఇప్పటికి 34 వచ్చింది, 34 స్క్వేర్ అనేది డైరెక్ట్ గా వేసుకోవచ్చు. మళ్ళీ మీరు 34 అంటే 34 × 35 అని చెప్పి వేస్తే ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్లుగా 20 టేబుల్స్ అనేవి అలాగే 40 స్క్వేర్స్ 20 క్యూబ్స్ అనేవి చదివితే మీ క్యాలిక్యులేషన్ అనేది బాగా స్పీడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ అనేది చూద్దాం. ఈ షార్ట్ కట్ ఏంటంటే స్క్వేర్ నియర్ టు 100. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం ఎక్కడైనా డౌట్ వస్తే పాజ్ చేసుకుని ఒకసారి పక్కన వేసుకుని చూసుకోండి. ఓకే, సో ఎందుకంటే చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. స్క్వేర్ నియర్ టు 100 కి దగ్గరగా ఉన్న స్క్వేర్ అనేది చూద్దాం. అంటే 90 to 100 దగ్గరగా ఉన్న స్క్వేర్స్ అనేవి. సో ఇప్పుడు 96 అనేది ఉందనుకోండి. సో 96 స్క్వేర్ అనేది ఉంటే కనుక సో ఇప్పుడు 96 అనేది 100కి ఎంత తక్కువ ఉంది 4 అనేది తక్కువ ఉంది. ఓకే, సో 4 అంటే 96 లోని 4 మైనస్ చేయాలి అంటే 92. సో ఈ 4 స్క్వేర్ ఎంత 16. సో జస్ట్ అంతే, చాలా సింపుల్. 90 to 100 స్క్వేర్ అనేది ఈ 96 అనేది 100కి ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది. సో ఈ 4 అనేదాన్ని 96 100కి ఎంత తక్కువ ఉందో ఆ నెంబర్ ని ఈ నెంబర్ లోని మైనస్ చేయాలి. అంటే 96 100కి 4 తక్కువ ఉంది కాబట్టి 4 ను మైనస్ చేసి మీరు ఎంత అయితే మైనస్ చేశారో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది పక్కన వేసుకోవాలి. ఓకే, సో ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు, ఈజీయే కాబట్టి. సో నెక్స్ట్ 100 అబౌవ్ సేమ్ ఇదే ప్రాసెస్. సో 108 అనేది ఉంది 102 స్క్వేర్ అంటే. సో జస్ట్ ఎంత ఎక్కువ ఉంది 100కి, ఇందాక 100కి ఎంత తక్కువ ఉన్నది అని చూసాం. 4 తక్కువ ఉంది, తక్కువ 100 కన్నా తక్కువ నెంబర్ కాబట్టి ఎంత తక్కువ ఉందో చూసాం. ఇది 100 కన్నా ఎక్కువ నెంబర్ కాబట్టి ఎంత ఎక్కువ ఉందో చూడాలి. 8 ఎక్కువ ఉంది. సో 116. సో 8 స్క్వేర్ వచ్చి 64. ఓకే, సో గాట్ ఇట్. సో చాలా సింపుల్, ఏం లేదు. 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి, ఆ నెంబర్ని యాడ్ చేయాలి, ఆ నెంబర్ యొక్క స్క్వేర్ పక్కన వేసుకోవాలి. 100 కన్నా ఎంత తక్కువ ఉందో చూసుకోవాలి, ఆ నెంబర్ నుండి ఆ నెంబర్ మైనస్ చేసి ఆ నెంబర్ యొక్క స్క్వేర్ పక్కన వేసుకోవాలి. ఓకే, సో చాలా సింపుల్.
సో అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో 208 స్క్వేర్ ఆర్ 306 స్క్వేర్ ఆర్ 207 స్క్వేర్, ఇలా మధ్యలో జీరో ఉన్న యొక్క నెంబర్ యొక్క స్క్వేర్ అనేది ఏదైనా సరే క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఇది ఇందాక 108 అంటే 8 ఎక్కువ ఉంది అని చెప్పుకున్నాం కదా. సో అలాగే 208 అంటే 200కి ఎంత ఎక్కువ ఉంది, 8 ఎక్కువ ఉంది, అంటే ఎంత 206. ఓకే, సో 206 అనే దాన్ని ఇంటూ 2 చేయాలి. చేస్తే 6 2 జా 12, 2 1 జా 2 3, సో 432 కదా. సో 8 స్క్వేర్ పక్కన వేసేసుకోవాలి అంతే. ఓకే, సో జస్ట్ ఇందాకట్లాగే 108 అంటే 8 ఎక్కువ ఉంది కాబట్టి 8 కలిపాం కదా. సో ఇక్కడ 8 కలపాలి, బట్ ఇంటూ 2 చేయాలి, ఎందుకంటే ఇది 200 అంటే 200 కదా, ఇందాక 100 కాబట్టి డైరెక్ట్గా వేస్తాం, బట్ 200 అయితే ఇంటూ 2 అనేది చేయాల్సి ఉంటుంది. 432 64 అనమాట. ఓకే, సో లేదా ఇదే దాన్ని ఇంకొక మోడల్లో చేయొచ్చు. ఇంకొక మోడల్ కూడా చెప్తాను చూడండి. సో 208 కదా, సో 2ని స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ చేస్తే ఎంత, 4 కదా. ఓకే, చూడండి 2ని స్క్వేర్ చేస్తే 4, అలాగే 8ని స్క్వేర్ చేస్తే 8ని స్క్వేర్ చేస్తే ఎంత 64. ఓకే, తర్వాత ఏం చేయాలంటే 8 ఇంటూ 2 ఎంత 16. సో ఈ 16ని డబల్ చేయండి అంటే 32. సో ఈ 32 అనేది మిడిల్లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ 2ని స్క్వేర్ చేయాలి, 4 వస్తుంది. సో నెక్స్ట్ 8ని స్క్వేర్ చేయాలి, 64 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి, అంటే 2 ఇంటూ 8 16, 16ని డబల్ చేయాలి. సో ఇది సింపుల్గా ఎలా ఉంది మీరు గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab టైప్లో ఉంది కదా. సో ఈ షార్ట్ కట్ ప్రకారం కూడా చేయొచ్చు. సో చూడండి సేమ్ ఇది కూడా అలా చేస్తాను. 3ని స్క్వేర్ చేస్తే 9, 6ని స్క్వేర్ చేస్తే 36, మిడిల్లో 6 3 జార్ 18, 18 2 జార్ 36. ఓకే, సో చాలా సింపుల్. సో 93636 అనమాట. ఓకే, సో 306 స్క్వేర్ అనేది. ఓకే, జాగ్రత్తగా గమనించండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో జస్ట్ ఫస్ట్ ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసి ఇక్కడ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ చివరున్న 6ని స్క్వేర్ చేసి ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఈ రెండింటిని ఇంటూ చేసి 6 3 జార్ 18, దాన్ని ఇంటూ 2 అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకోటి కూడా చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో 2 స్క్వేర్ ఎంత 4, 7 స్క్వేర్ ఎంత 49. సో నెక్స్ట్ 7 ఇంటూ 2 ఎంత 14. సో 14ని మళ్ళీ ఇంటూ 2 చేస్తే 28. సో 28 అనేది మిడిల్లో వస్తుంది అనమాట. ఓకే, సో 207 స్క్వేర్ ఎంత అవుతుంది అప్పుడు 428 49. ఓకే, సో ఇది స్క్వేర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇక్కడ, లాస్ట్ నెంబర్ స్క్వేర్ ఈ చివర, మిడిల్లో ఈ రెండింటిని ఇంటూ చేసి దాన్ని డబల్ చేసిన నెంబర్ అనేది మిడిల్లో. ఓకే, సో ఈ విధంగా మీకు చాలా యూజ్ అవుతుంది నెంబర్స్ అనేవి స్క్వేర్ చేయడానికి. సో బట్ ఓన్లీ మధ్యలో జీరో ఉన్న 3 డిజిట్స్కి మాత్రమే ఈ షార్ట్ కట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఒకటి, ఆ టైప్ ఆఫ్ ఒకటి, మీకు ఏది కన్ఫర్మ్ అంటే ఆ మోడల్ అనేది ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ 1000 బిలో, సో సేమ్ ఇందాకట్లాగే 100 బిలో ఉన్నప్పుడు 96 ఎలా చేసామో అలాగే 994. సో 994 1000కి ఎంత తక్కువ ఉన్నది అంటే 6 తక్కువ ఉంది. ఓకే, సో అంటే ఎంత వస్తుంది 988. ఓకే, సో 988 అనేది 994లో 6 ఇస్తే 988 అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1000 బిలో ఉన్న నెంబర్స్కి స్క్వేర్ చేస్తే వచ్చి డిజిట్స్ ఎంత ఉంటాయంటే 6 డిజిట్స్ ఉంటాయి. సో 6 డిజిట్స్ ఉంటాయని మనకు ఐడియా ఉంటే అప్పుడు 036 అనేది వేసుకోవచ్చు. డైరెక్ట్గా 6 స్క్వేర్ 36 అనేది వేస్తాం. ఓకే, బట్ మీకు టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉంటాయని తెలిస్తే మీకు ఎన్ని జీరోస్ పెట్టుకోవాలన్నది తెలుస్తుంది. కాబట్టి 1000 బిలో అనేది మీకు 6 డిజిట్స్ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో 1000 బిలో ఏదైనా సరే 6 డిజిట్స్ ఉంటుంది కాబట్టి 994 ఇచ్చినప్పుడు సేమ్ ఇందాకట్లాగే. సో ఇందాక ఏం చేసాం 96 ఇచ్చినప్పుడు 100కి ఎంత తక్కువ 4. సో 4లను మైనస్ చేసి 4 స్క్వేర్ వేసాం కదా. సో సేమ్ ఇక్కడ అలాగే. సో 994 1000కి ఎంత తక్కువ ఉంటుంది అంటే 6 తక్కువ ఉంటుంది. సో 994 మైనస్ 6 చేస్తే 988 అనేది వస్తుంది. సో ఈ 6 స్క్వేర్ అనేది 036 అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా 1000 బిలో స్క్వేర్స్ అనేవి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ 1000 అబోవ్ అయితే 7 డిజిట్స్ ఉంటుంది. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 బిలో అయితే 6 డిజిట్స్ ఉంటుంది, 1000 అబోవ్ అయితే 7 డిజిట్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 1002కి, సో ఇందాక 108 అంటే ఏం చేసాం 108 అంటే 8 ఎక్కువ ఉంది. సో సేమ్ అలాగే 102 అంటే 2 ఎక్కువ ఉంది. సో అంటే 1004. నెక్స్ట్ 2 స్క్వేర్ 4 అనేది వెయ్యాలి, కానీ ఇక్కడ 7 డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా 3 డిజిట్స్ అనేవి కావాలి కాబట్టి సో 004. ఓకే, సో ఇట్ మీన్స్ 1004004 అనేది 102 యొక్క స్క్వేర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా 90 బిలో కానీ 100 అబోవ్ కానీ 100 బిలో ఆర్ 100 అబోవ్, అలాగే 1000 బిలో 1000 అబోవ్. సో కొంచెం ఫాస్ట్ గానే చెప్తున్నాను ఎందుకంటే చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు, ఈజీనే కాబట్టి. సో మీరు జాగ్రత్తగా ఒకసారి పాజ్ చేసుకుని ఒక్కొక్కటి 1 by 1 నేను చెప్పినప్పుడు మీరు పక్కన వేసుకుంటే మీకు ఈజీగా చేయడానికి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో షార్ట్ కట్ అనేది చూద్దాం, సింపుల్ గా ఉండేది. ఓకే, 1 minute.
ఓకే లెట్స్ సి. సో ఎండింగ్ విత్ 5, ఏదైనా నెంబర్ 5తో ఎండ్ అయితే సో చాలా సింపుల్గా చేయొచ్చు ఈ షార్ట్ కట్ అనేది. సో చూడండి, సో ఏం లేదు, 2ని తర్వాత నెంబర్తో ఇంటూ చేయాలన్నమాట. అంటే 2 3s are 6. సో 5 స్క్వేర్ అనేది 25. సో ఇవి చిన్న నెంబర్లే కదా, గుర్తుంటాయి అనుకోగానే జస్ట్ ప్రాసెస్ కోసం చెప్తున్నాను. మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఒక నెంబర్ ఎలిమినేట్ చేసి మిగతా నెంబర్ అనేది ఉంటుంది కదా, సో లాస్ట్లో అన్నిటికీ 25 అనేది కామన్గా ఉంటుంది. సో నెక్స్ట్ మిగిలిన నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్కి నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేయాలంటే 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కదా, 3 4s are 12. ఓకే, సో అలాగే 45 అంటే లాస్ట్లో 25 అనేది కామనే. అలాగే మిగిలిన నెంబర్ ఏంటి 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి ఆల్టర్నేటివ్ నెంబర్, వెంటనే 4 తర్వాత వచ్చేది 5 అంటే 4 5s are 20. సో ఈ విధంగా మీరు ఏ నెంబర్ అయినా సరే 5తో ఎండితే మీరు 5తో ఎండ్ ఏ నెంబర్ అయినా సరే ఈజీగా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. జస్ట్ చేయాల్సిందల్లా ప్రతి నెంబర్ కూడా 25తో ఎండ్ అవుతుంది, అది ఒక పాయింట్. సెకండ్ స్టెప్లో ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న నెంబర్ని తర్వాత నెంబర్తో వరుసగా వచ్చే ఆల్టర్నేటివ్ నెంబర్తో ఇంటూ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అన్ని 3s అయితే లైక్ 33 333 3333 ఇలా ఈ విధంగా స్క్వేర్స్ అనేది ఉంటే మీరు ఏ విధంగా చేయాలంటే, సో పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. సో జస్ట్ సింపుల్గా చెప్తాను చూడండి. సో 1 9 అనే రెండు నెంబర్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో 33 ఇచ్చినప్పుడు 1 9 అనే నెంబర్స్ మీకు గుర్తుండాలన్నమాట. ఓకే ఓకే 1 9 అనేవి గుర్తుంటే కనుక సో చూడండి 0 8. ఓకే, సో 1 0 8 9 అనమాట. సో ఈ విధంగా 33 స్క్వేర్ అనేది వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో చూడండి, సో నెక్స్ట్ ఇంకో నెంబర్ చూస్తే ఈ స్క్వేర్ ఎలా వస్తుందంటే 89 అనేది వస్తుంది. ఓకే, సో అంటే ఏం లేదు 1 9 అనేవి కామన్ అనమాట. ఓకే, సో 1 9 అనేవి కామన్. జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 333 ఉంటే 2 8s 2 1s అనేది వస్తుంది. సో 0 9 అనేవి కామన్ అనమాట. ఓకే, సో 0 9 కామన్ గా ఉంటాయి ప్రతిదానికి. ఇక్కడ 2 3s కాబట్టి 1 0 1 8 అనేది వచ్చింది. అలాగే ఇక్కడ 3 కాబట్టి 2 1s 2 8s అనే వచ్చింది. అలాగే ఇక్కడ ఏమవుతుంది 111 0 888 9. ఓకే, సో 0 9 అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఇక్కడ రెండు 3లు ఉన్నాయి కాబట్టి ఒకటి వేసుకోవాలి, ఇక్కడ 3లు ఉన్నాయి కాబట్టి 2, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 అనేది వేసుకోవాలి. సో అన్నిటికీ 0 9 అనేది కామన్. జాగ్రత్తగా చూడండి, అన్నిటికీ 0 9 అనేది కామన్. 0 9 అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. ఇక్కడ 2 3లు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ 1 8 1 0 అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సారీ 1 1 1 8 అనేది వేసుకోవాలి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 1లు 2 8లు వేసుకోవాలి. అలాగే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 3 1లు 3 8లు వేసుకోవాలి. ఓకే, సో క్లియర్గా అర్థమైంది కదా. సో జస్ట్ ఈ లాజిక్ అనేది అర్థమైతే మీకు ఈజీగా 3తో 3 డిజిట్స్ నెంబర్ స్క్వేర్స్ అనేవి చేయొచ్చు. అంటే లైక్ 33 కానీ 333 కానీ 3333 కానీ. సో ఈ విధంగా ఉన్న స్క్వేర్స్ అన్ని కూడా సేమ్ లాజిక్ అనేవి ఫాలో అవుతాయి. సో 0 9 అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. సో ఇక్కడ 1 8 అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట పై నెంబర్ని బట్టి. పై నెంబర్ కన్నా ఒకటి మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ 4 3s ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ అనేవి ఉంటాయి. 3 1s 3 8 అనేది ఉంటుంది. సో సేమ్ 99 కూడా సిమిలర్ గా ఇలాగే ఉంటుంది. సో 99 అంటే ఇందులో ఒకటి మైనస్ చేయాలన్నమాట. 99కి ఒకటి మైనస్ చేస్తే ఎంత 98. సో 98 కదా, సో పక్కన లాస్ట్ లో అన్నిటికీ 1 కామన్ గా ఉంటుంది. ఓకే, 9తో ఎండ్ ఈ స్క్వేర్స్ అన్నిటికీ కూడా లాస్ట్ లో 1 కామన్, అదొక స్టెప్. ఓకే, లాస్ట్ లో 1 కామన్, ఇది ఒక స్టెప్. తర్వాత స్టెప్ ఏంటంటే 99 లోండి 1 మైనస్ చేయాలి, అంటే 98, ఇది సెకండ్ స్టెప్. సో ఇక్కడ 2 9s ఉన్నాయి కాబట్టి 1 0 ఉంటుంది. ఇక్కడ 3 9s ఉన్నాయి కాబట్టి 2 0s ఉంటాయి. ఇక్కడ 4 9s ఉన్నాయి కాబట్టి 3 0s ఉంటాయి. సో సేమ్ పైలాగే ఒకటి తగ్గించుకోవాలి. ఓకే, సో లాస్ట్ స్టెప్ 1 అనేది అన్నిటికీ కామన్. సో ఫస్ట్ స్టెప్ అనేది పై నెంబర్లో 1 మైనస్ చేయాలి. 999 లో 1 మైనస్ చేస్తే ఎంత 998. సో 9099 లో 1 మైనస్ చేస్తే ఎంత 9998. ఓకే, సో జీరోస్ అనేవి ఎలా ఉంటాయంటే పైన 9s ని బట్టి ఒక తగ్గించుకోవాలన్నమాట. 2 9s ఉంటే 1 0, 3 9s ఉంటే 2 0s, 4 9s ఉంటే 3 0s. ఓకే, సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. సో 3 అనేది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, 9 అనేది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అలాగే మీరు 11 స్క్వేర్ చూసుకుంటే 11 స్క్వేర్ 121 అనేది మీకు తెలుసు. సో ఇక్కడ ఏమవుతుంది 1 2. సో 2 డిజిట్స్ కాబట్టి 2 దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ నుండి స్టార్ట్ అవుతుంది 1 నుండి. సో చూడండి 3 డిజిట్స్ కాబట్టి 1 2 3 దాకా వెళ్ళాలి. సో 3 దాకా వెళ్ళక మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, అంటే 3 2 1. ఇక్కడ 4 డిజిట్స్ కాబట్టి 1 2 3 4 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, అంటే 3 2 1. అంతే, చాలా ఈజీ. ఓకే, సో 11 స్క్వేర్ 121 అంటే 1 డిజిట్ కాబట్టి 2 డిజిట్స్ కాబట్టి 2 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం. ఇక్కడ 3 కాబట్టి 3 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం. వెనక్కి రావడం అంటే ఏంటి 3 దగ్గరికి వెళ్ళి 3 2 1 అంటే వెనక్కి వస్తున్నట్టు అనమాట. 1 2 3
1 2 3 అలా ఉంటుంది. 1 2 3 4 ఇక్కడ 4 డిజిట్స్ కాబట్టి 4 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం అంటే 3 2 1. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ టైప్గా మీరు 3s కానీ 9s కానీ 1s కానీ వచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే జాగ్రత్తగా ఒకసారి వీడియో పాస్ చేసుకుని చేసి చూడండి. చాలా సింపుల్. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. సో ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే, ఇందాక మనం చూసింది ఏంటంటే ఓన్లీ 5తో ఎండ్ అయ్యే నెంబర్ అనేది చూసాం కదా. సో 25 స్క్వేర్ అనేది. సో దీనికి ఏం చేసాం, 2 నెక్స్ట్ నెంబర్ 3. సో 2 3s are 6, 5 స్క్వేర్ అనేది 25 అనేది చేసాం కదా. సో ఈ విధంగా ఇదేంటంటే రెండు కూడా 5తో ఎండ్ అవ్వాలి. రెండు నెంబర్స్ ఇంటూ చేసేటప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది 10 ఉండాలి. సో చూడండి, 25కి 35కి డిఫరెన్స్ అనేది 10 ఉంది. అలాగే 45కి 55కి డిఫరెన్స్ అనేది 10 ఉంది. అలాగే రెండు కూడా 5తో ఎండ్ అవుతున్నాయి. ఈ టైప్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ రెండిట్లో పెద్ద నెంబర్ అనేది ఏది, 35 కదా. సో 35 అయినప్పుడు ఈ పెద్ద నెంబర్ని స్క్వేర్ చేసి ఒకటి మైనస్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. అప్పుడు ఏంటి, 3 స్క్వేర్ 9, 9 - 1 8. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, లాస్ట్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా 75 ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఈ టైప్ అయితే లాస్ట్ నెంబర్ ఎప్పుడు 25 ఉంటుందని. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా లాస్ట్ నెంబర్ 75 అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా లాస్ట్ నెంబర్ అనేది 75 ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ పెద్ద నెంబర్ అనేది స్క్వేర్ చేసి -1 అనేది చేయాలి. 5 స్క్వేర్ -1 అంటే 24. సో అర్థమైంది కదా. ఈ షార్ట్ కట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, రెండింటికి డిఫరెన్స్ 10 ఉండాలి. రెండింటికి నెంబర్ అనేది 5తో ఎండ్ అవ్వాలి. అలా అయితే కనుక లాస్ట్లో ప్రతి నెంబరు 75తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ రెండింటిలో ఉన్న పెద్ద నెంబర్ని స్క్వేర్ చేసి దాని నుండి ఒకటి మైనస్ చేయాలి. అంటే 3 స్క్వేర్ -1 8, 5 స్క్వేర్ -1 24. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్, సో మీరు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు వీడియో ఒకసారి పాజ్ చేసుకుని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, పక్కన పేపర్ పెట్టుకుని. సో మీకు అప్పుడు కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇదేంటంటే రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్ అనమాట. మల్టిప్లికేషన్ అంటే ఎలా ఉండాలంటే, రెండింటికి మధ్యలో ఒక నెంబర్ ఉండాలి. అంటే ఇప్పుడు 20, 21, 22 అంటే ఒక నెంబర్ వదిలేసి పక్క నెంబర్ అనేది ఉండాలి. అంటే 26, 27, 28 ఈ విధంగా ఆల్టర్నేట్ నెంబర్స్ అంటాం కదా, ఆ టైప్లో ఒక నెంబర్ వదిలేసి ఇంకో నెంబర్ అనమాట. ఈ విధంగా ఉన్న ఆల్టర్నేట్ నెంబర్స్ ఉన్నప్పుడు కనుక మనకి షార్ట్ కట్ ఏంటంటే, సో ఎప్పుడు కూడా ఎలా ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. మధ్యలో ఒక నెంబర్ అనేది ఎప్పుడు ఉండాలి. సో ఉన్నప్పుడు సో రెండింటికి మధ్య నెంబర్ ఏమవుతుంది, 21 కదా. సో అప్పుడు ఏం చేయాలంటే 21ని స్క్వేర్ చేసి -1 చేయాలి. సో 21 స్క్వేర్ ఎంత, 729 కదా. సో 729 - 1 728. ఓకే, సో 20 × 22 అంటే ఆన్సర్ ఎంత అంటే 728. సో చూడండి, ఇక్కడ 22 అంటే 22, 2 2s are 4, 2 2s are 4. ఓకే, సారీ 27 అనుకున్నాను, సారీ మిస్టేక్ జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ 21 స్క్వేర్ నేను తప్పు వేసాను, 27 అనుకుంటున్నాను, ఏదో ఒకటి ఆలోచిస్తా. 21 స్క్వేర్ ఎంత, 441 కదా. సో 441 - 1 అంటే 440. ఓకే, సో 440 అనేది ఇదనమాట. సో 22 × 22 అంటే ఎంత, 2 2s are 4, 2 2s are 4 అంటే 440 కదా. సో మీకు ఈ విధంగా రెండు నెంబర్లు అనేది ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, 22కి 20కి మధ్యలో ఉండే 21 నెంబర్ అనేది ఉంది కదా, ఈ 21ని స్క్వేర్ చేసి -1 అనేది చేయాలి. ఓకే, సో 21 స్క్వేర్ అనేది ఎంత, 441. సో 441లో 1 తీస్తే 440 అనేది ఈ రెండు నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ అనమాట. సో మీరు ఇంత చిన్న నెంబరే కదా, దీనికి ఇంత ప్రాసెస్ ఎందుకంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది పెద్ద నెంబర్స్ కూడా యూజ్ అవుతుంది కదా, జస్ట్ ఆల్టర్నేట్ నెంబర్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో పెద్ద నెంబర్ అప్పుడు మల్టిప్లికేషన్ కష్టం అవుతుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో జస్ట్ ఇక్కడ నేను 27 అనుకుని స్క్వేర్ చేశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకోటి చూస్తే క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీకు. సో 26, 28 అంటే మధ్యలో ఒక నెంబర్ ఉంది. సో ఈ షార్ట్ కట్ అనేది దీనికి వర్కౌట్ అవుతుంది. ఎంత నెంబర్ అనేది ఉంది, 27 అనేది ఉంది. సో 27 స్క్వేర్ చేసి -1 అనేది చేయాలన్నమాట. సో 27 స్క్వేర్ ఎంత, 729. సో 729 - 1 వచ్చి 728. ఓకే, అర్థమైంది కదా. సో 728 అనేది ఈ నెంబర్ యొక్క స్క్వేర్ అనమాట. ఓకే, సో జస్ట్ ఏం లేదు, రెండు నెంబర్స్ ఉండాలి, మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ వచ్చే టైప్లో. అలా ఉంటే ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏ నెంబర్ వస్తుంది అనే దానికి షార్ట్ కట్ ఏంటి అంటే, ఈ రెండు నెంబర్స్కి ఉన్న మధ్య నెంబర్ని మిడిల్ నెంబర్ని స్క్వేర్ చేసి -1 అనేది చేయాలి. 26కి 28కి మధ్యలో ఉన్న నెంబర్ 27 కాబట్టి 27 స్క్వేర్ చేసి -1 అంటే 721 - 1 అనేది 728 అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా. సో జస్ట్ నేను చిన్న మిస్టేక్ చేశాను అంతే, అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి 100 అబవ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అనమాట. సో 100 అబవ్ అంటే 108 అనేది 100 అబవ్ కదా, 107. ఇందాక మనం 108 స్క్వేర్ అనేది చూసాం. 100కి ఎంత ఎక్కువ ఉంది, 8 ఎక్కువ ఉంటే 108 + 8 అనేది 116 వచ్చి 8 స్క్వేర్ అనేది 64 పక్కన వేసాం కదా. సో ఆ టైప్లో
ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేసినప్పుడు షార్ట్ కట్ ఏంటంటే 8 ఎంత ఎక్కువ ఉంది 100కి 8 అనేది ఎక్కువ ఉంది, 107 అనేది ఎంత ఎక్కువ ఉంది 7 ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే 108కి 7 అన్న యాడ్ చేయాలి, 107కి 8 అన్న యాడ్ చేయాలి, ఏదన్నా సరే ఒకటే అవుతుంది. ఓకే, సో చూడండి 108కి 7 యాడ్ చేస్తే 115, అలాగే 107కి 8 చేసిన 105 అనేది, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ రెండింటికి ఇంటూ చేస్తే 8 5 56 అనేది వస్తుంది అనమాట. సో జస్ట్ అంతే, చాలా సింపుల్. సో ఇందాకట్లాగే 108కి 100 ఎంత ఎక్కువ ఉంది 8 ఎక్కువ ఉంది, 107 కన్నా 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 107 ఎక్కువ ఉంది. సో ఈ రెండిట్లో దీనికి కానీ దీనికి కానీ ఓకే, సో క్రాస్ గా చూసుకోవాలి. యాడ్ చేస్తే 115 వచ్చింది కదా. సో నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసి పక్కన వేసేయాలి. 8 7 are 56. సో ఇందాక మనం చూసింది ఏంటి 108 స్క్వేర్ అనేది 8 ఎక్కువ ఉంది కాబట్టి దీనికి యాడ్ చేస్తే 116, ఈ 8 స్క్వేర్ అనేది 56 వేసాం కదా. సో సేమ్ అలాగే జస్ట్ గా మీరు ఏం చేయాలంటే 100కి ఎంత ఎక్కువ ఉంది 8 ఎక్కువ ఉంది, ఇది 100కి ఎంత ఎక్కువ ఉంది 7 ఎక్కువ ఉంది. సో 108కి 7 కానీ 107కి 8 కానీ యాడ్ చేస్తాం 115 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో 8 7 56 వేస్తే సరిపోతుంది, చాలా ఈజీ. సో సేమ్ అలాగే 100 బిలో అంటే సో 98 అంటే 100కి ఎంత తక్కువ ఉంది 8 తక్కువ ఉంది, ఇది ఎంత తక్కువ ఉంది 2 తక్కువ ఉంది. సో సేమ్ ఇందాకట్లాగే 98లో 8 తీస్తే 90, లేదా 92లో 2 తీసినా 90. సో 8 2s are 16. సో 90 60 అనేది 92 × 98 అనమాట. సో చాలా మీరు 98 × 92 చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ ఇలా చేస్తే చాలా విత్ ఇన్ సెకండ్స్ లో ఈజీగా చేయొచ్చు. ఓకే, సో తప్పకుండా షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతాయి డెఫినెట్ గా. అన్ని కూడా మీరు వదిలేస్తే సరిపోదు, ఒకసారి చూసి ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇటువంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మల్టిప్లై చేయడం ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 9తో ఇంటూ చేసినప్పుడు షార్ట్ కట్ ఏంటంటే మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో 431 × 10 అంటే షార్ట్ కట్ ఏంటంటే 4340 వేసుకుని సో ఇందులో నుండి 434 అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఎంత 10లో 4 తీస్తే 6093, సో 3906. సో ఏం లేదు 9తో ఇంటూ చేయాలంటే పక్కన ఒక 0 పెట్టుకుని 4340 అందులో 434 అనేది మైనస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదే 9తో ఇంటూ చేసినప్పుడు షార్ట్ కట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ ఏంటంటే మల్టిప్లికేషన్ విత్ 5తో ఇంటూ చేస్తే సో 5తో ఇంటూ కానీ డివైడెడ్ బై చేయడం కానీ చాలా ఈజీయే, బట్ ఇలా చేయడం వల్ల ఇంకా ఈజీగా ఇంకా తక్కువ టైంలో మనం చేయగలుగుతాం. ఓకే, సో జస్ట్ చూడండి 5తో ఇంటూ చేయమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని మైనస్ చేయాలి నెంబర్ని. 36ని బై 2 చేస్తే ఎంత 18 అనేది వస్తుంది. సో పక్కన ఒక 0ని యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే, జస్ట్ ఈ నెంబర్ని ఆఫ్ చేయాలి అంటే బై 2 అనేది చేయాలి. సో 36/2 అనేది చేయాలి. సో ఎందుకు చేయాలి అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే సో 36 × 5 ఉంది కదా. సో నేను జస్ట్ దీన్ని ఏం చేస్తున్నానంటే ఇంటూ 2 చేశాను అనుకోండి, డివైడెడ్ బై 2 × 2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఇది వాల్యూ చేంజ్ అవ్వదు కదా. సో అందుకని నేను ఇలా చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది ఈ 2 అనేది ఇందులో 18 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి ఈ 5 × 2 అనేది 10 అవుతుంది, అప్పుడు ఏమవుతుంది 180 అవుతుంది. సో ఇలా ఎందుకు చేయాలంటే 2తో మల్టిప్లికేషన్ డివైడ్ చేయడం అనేది ఈజీ, అలాగే ఇంటూ 2 అంటే 10తో ఇంటూ చేయడం కూడా ఈజీ కదా. సో 10తో ఇంటూ చేస్తే జస్ట్ 0 పెట్టుకుంటే సరిపోద్ది కాబట్టి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా మీకు చెప్పకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే దీన్ని ఆఫ్ చేయమని చెప్పాను అనమాట. అంటే 36ని ఆఫ్ చేస్తే 18, అలాగే పక్కన ఒక 0 అనేది పెట్టుకోవాలి. సో కాన్సెప్ట్ అయితే ఇది ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేశాను అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. సో సేమ్ ఇదే విధంగా మల్టిప్లికేషన్ విత్ 25 అలాగే డివైడెడ్ బై 5 × 5 అనేది కూడా చూద్దాం. ఓకే, సో చూడండి మల్టిప్లికేషన్ × 25. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇందాక ఏం చేసాం డివైడెడ్ బై 2 చేసాం కదా, ఇక్కడ డివైడెడ్ బై 4 అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 9 వేసుకుంటాం. ఇందాక 5తో ఇంటూ చేసినప్పుడు ఇంటూ 5 చేస్తే 10 పెట్టుకోవాలి, ఇంటూ 25 చేస్తే 2 zeros అనేవి పెట్టుకోవాలి, అంటే 900 అనేది అవుతుంది. 36 × 25 అంటే 900 అనమాట. సో కాన్సెప్ట్ అనేది చూసుకున్నట్లయితే సేమ్ ఇందాకట్లాగే 25 ఉంది కదా. సో ఇక్కడ బై 100 × 100 వేసాను అనుకోండి, 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 25 ఇందులో 4 టైమ్స్ పోతే 4 అనేది ఇందులో 9 టైమ్స్ పోతుంది, 900. ఓకే, సో జస్ట్ ఇదే నేను చేసింది అనేది. సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంటూ 5 ఇచ్చినప్పుడు దీన్ని బై 2 చేయాలి. ఓకే, సో ఇంటూ 5 అయితే దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇంటూ 25 అయితే 2 zeros పెట్టుకోవాలి. సో చూడండి చెప్తాను, ఇంటూ 5 చేసినప్పుడు డివైడెడ్ బై 2 చేసుకుని పక్కన 0 పెట్టుకోవాలి. ఇంటూ 25 చేస్తే డివైడెడ్ బై 4 చేసుకుని 2 zeros అనేవి పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో సింపుల్ గా 5తో చేసినప్పుడు అలాగే ఈజీగానే ఉంటుంది, బట్ ఇంకా ఈజీ అవుతుంది. సో ఎలాంటి చోట యూజ్ అవుతుందంటే చెప్తాను మీకు. డివైడెడ్ బై 5 చేసాం అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటూ చేసినప్పుడు ఏం చేసాం మనం
డివైడెడ్ బై చేసాం, ఇక్కడ మల్టిప్లై చేయాలి అంతే. సో 18ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఓకే, సో 18ని డబల్ చేయాలి. ఓకే, సో ఇంటూ 2 చేయాలి. 18 ఇంటూ 2 36 అనేది చేసి ఒక 0 అనేదాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇందాక ఒక 0 యాడ్ చేసుకున్నాం, బై డివైడెడ్ బై 2 చేసాం. బట్ ఇక్కడ ఏం చేయాలంటే, సో డివైడెడ్ బై 5 చేసినప్పుడు ఇంటూ 2 చేయాలి, 0ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో 0ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో సేమ్ అలాగే డివైడెడ్ బై 5 చేసినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేసాం కాబట్టి ఇక్కడ 6 ఇంటూ 4 అంటే 24 అనేది చేయాలి. సో ఇక్కడ 0 ఎలిమినేట్ చేసాం కదా, ఇక్కడ 2 0లు ఎలిమినేట్ చేయాలి. అంటే పాయింట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే 0.25 అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో 25తో 5తో చేయడం ఈజీయే, బట్ 6/25 ఇస్తే మీకు ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఏం చేయాలంటే, సో జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా చూడండి. మల్టిప్లికేషన్ 5 చేసినప్పుడు డివైడెడ్ బై 2 చేయాలి, ఒక 0 అనేదాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంటూ 25 చేసినప్పుడు డివైడెడ్ బై 4 చేయాలి, 2 zeros అనే వాటిని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది క్లియర్ కదా. సో సేమ్ అలాగే డివైడెడ్ బై చేసినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేయాలి, అంటే ఇంటూ 2 చేయాలి. 18 డబల్ చేస్తే 36 అనమాట. సో ఇక్కడ 0 అనేది ఉంది కదా, 0ని ఇంకా క్యాన్సిల్ చేసేయాలి, అంటే 36 వస్తుంది. సో సేమ్ అలాగే 25తో ఇంటూ చేసి డివైడెడ్ బై చేసినప్పుడు దీన్ని 4తో ఇంటూ చేయాలి, అంటే 6 4 జా 24. సో ఇక్కడ ఏం చేయాలంటే 2 zeros ఉన్నాయి కదా, ఇక్కడ 1 0 ఎలిమినేట్ చేసాం, ఇక్కడ 2 zeros అనేవి ఎలిమినేట్ చేయాలి. కానీ ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి జీరోస్ లేవు కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో 0. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇవి ఈ విధంగా 5తో మల్టిప్లై డివైడ్ చేసినప్పుడు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో షార్ట్ కట్ ఏంటంటే స్క్వేర్ రూట్ షార్ట్ కట్, క్యూబ్ రూట్ షార్ట్ కట్ కూడా ఉన్నాయి కదా. సో మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే లెంతీ అవుతాయి కాబట్టి. ఈ రెండు కూడా నేను సపరేట్గా వీడియోస్ చేశాను, క్యూబ్ రూట్ షార్ట్ కట్కి, స్క్వేర్ రూట్ షార్ట్ కట్కి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు తెలియకపోతే కనుక ఒకసారి ఆ వీడియోస్ లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి ఈ వీడియోస్ కూడా చూడండి. సో టోటల్గా 25 షార్ట్ కట్స్ అనేవి మీకు చెప్పాను. సో మీరు డెఫినెట్గా 20 టేబుల్స్ కానీ, 40 స్క్వేర్స్ కానీ, అలాగే 20 క్యూబ్స్ కానీ, అలాగే ఈ షార్ట్ కట్స్ అనేవి కానీ. ఓకే, సో ఇవన్నీ నేర్చుకుని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే క్వాంట్ అనేది డెఫినెట్గా మీ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ బిలీవ్ మీ. ఓకే, వన్స్ ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డైలీ ప్రాక్టీస్ చేసి చూడండి, ఎగ్జామ్స్ రాసి చూడండి, డెఫినెట్గా మీ క్వాంట్ స్పీడ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా మీ క్వాంట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, స్పీడ్ అవ్వాలి, స్పీడ్ అండ్ యాక్యురసీ పెరగాలి, క్వాంట్లో మంచి మార్కులు రావాలంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా చేయండి. ఓకే, సో తప్పకుండా ఈ స్క్వేర్ షార్ట్ కట్స్ అన్ని కూడా నేర్చుకుని ప్రాక్టీస్లో పెట్టండి. డెఫినెట్గా మీకు కాలిక్యులేషన్ యూజ్ అవుతుంది, మీకు డెఫినెట్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో తప్పకుండా వీడియోస్ అనేవి క్వాంట్ చూడండి, సరిగ్గా చూడట్లేదు ఇంకా. సో చాలా వీడియోస్ అనేవి చేశాను, అన్ని క్వాంట్ వీడియోస్ అనేవి తప్పకుండా చూడండి, అలాగే అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.